ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు రుచులు. ఈరోజు క్రంచీగా కారపూసను ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. కారపూసను ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఈ బౌల్లో 1/2 kg శనగపిండిని తీసుకున్నాను. 1 కప్ రైస్ పౌడర్ను యాడ్ చేస్తున్నాను. వెల్లుల్లి జీలకర్రను పేస్ట్ చేసి ఇందులో యాడ్ చేసుకోవాలి. చిల్లీ పౌడర్ను యాడ్ చేస్తున్నాను. రుచికి సరిపడంత సాల్ట్ను యాడ్ చేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ పసుపును యాడ్ చేస్తున్నాను. ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ను యాడ్ చేసుకోవాలి. వీటన్నింటిని బాగా మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ కలుపుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకోవాలి. పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. దీన్ని పక్కన పెట్టుకొని ఈ ప్యాన్లో ఆయిల్ తీసుకున్నాను. డీప్ ఫ్రైకి సరిపడేంత స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేడవగానే ఈ కారపూస చేసే మేకర్ని తీసుకున్నాను. దీనికి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా పిండిని రెడీ చేసుకొని ఇందులో ఇలా పెట్టుకోవాలి. ఆయిల్ వేడవగానే ఇలా చేసుకోవాలి. ఈ విధంగా తిప్పుకోవాలి. ఇది రెడీ అయిపోయింది. దీన్ని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇంకోటి చూపిస్తున్నాను. ఇలా తిప్పుకోవాలి. ఇదే విధంగా అన్నీ ఇలానే రెడీ చేసుకోవాలి. కారపూస రెడీ అయింది. ఈ విధంగా తయారు చేసుకుంటే క్రంచీగా టేస్టీగా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.